మహాభారతంలో మనం పాండవుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు కౌరవుల గురించి తెలుసుకోవాలి. కౌరవుల్లో మొదటివాడు దుర్యోధనుడు. మహాభారత ధృతరాష్ట్రుని 9 పుత్రులలో దుర్యోధనుడు ప్రథముడు. కౌరవాగ్రజుడు సుయోధనుడు అని ఇతనికి మరొక పేరు. దుర్యోధనుని జననం. ఇతడు గాంధారి ధృతరాష్ట్రుల పుత్రుడు. గాంధారి గర్భవతిగా ఉన్న సమయంలో కుంతీదేవి ధర్మరాజుని ప్రసవించిన విషయం వినిన తర్వాత 12 మాసములు తన గర్భాన్ని అతురత వలన తన చేతులతో గుద్దుకొని బలవంతంగా మృత శిశువుని ప్రసవించింది. ఈ విషయం విన్న వ్యాసుడు హస్తినాకు వచ్చి కోడల్ని మందలించి ఆ పిండం వృధా కాకుండా 101 ముక్కలు చేసి నేతికుండలో భద్రపరిచాడు. వ్యాసుడు వాటిని చల్లని నీటితో తడుపుతూ ఉండవని, వాటిలో పిండము వృద్ధి చెందిన తరువాత 9 పుత్రులు 1 పుత్రిక జన్మిస్తారని చెప్పి వెళ్ళాడు. గాంధారి వ్యాసుని ఆదేశానుసారం చేయగా ముందుగా వాటిలో పెద్ద పిండం పరిపక్వమై అందు నుండి దుర్యోధనుడు జన్మించాడు. తరువాత క్రమంగా 99 మంది పుత్రులు 1 పుత్రిక దుస్తల జన్మించారు. ఈ విధంగా గాంధారి ధృతరాష్ట్రులు దుర్యోధనాదులను సంతానం పొందారు. దుశ్శకునము పెద్దలు సూచన. దుర్యోధనుని జనన కాలంలో రాక్షసులు మిక్కుటముగా ఆరచారు. నక్కలు ఊలలు పెట్టాయి, గాడిదలు ఓండ్ర పెట్టాయి, భూమి కంపించింది, మేఘములు రక్తవర్షాన్ని కురిపించాయి. ఇవే కాక అనేక దుశ్శకునములు సంభవించినట్లు భారతంలో వర్ణించబడింది. ఇవి గమనించిన భీష్ముడు విదురుడు ధృతరాష్ట్రునికి, రాజా, దుర్యోధనుడు వంశనాశకుడు కాగలడని శకునములు సూచిస్తున్నాయి. ఇతని వలన కులనాశనం కాగలదు. ఈ పాపాత్మని విడిచి కులమును రక్షింపుము అని సూచించారు. ధృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహంతో వాటిని పెడచెవిన పెట్టినట్లు భారత వర్ణన. భారతంలో దుర్యోధనుని పాత్ర. దుర్యోధనుడు అసూయకు మరో పేరు. అతడు పాండవులపై ఆకార శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. ముందుగా భీముని బలమును అతని భయాన్ని కలిగించింది. అతని ఎలాగైనా తుదిముట్టించాలనుకున్నాడు. భీముని ఒకసారి లతలతో కట్టి నదిలో పారవేయించాడు. ఒకసారి సారథిచే విషాంగులతో కాటు వేయించాడు. మరొకసారి విషాన్నాన్ని తినిపించాడు. భీముడు వీటన్నిటిని అధిగమించి అధిక బలాన్ని సంపాదించాడు. అలా అంతఃపుర కుట్రలను చిన్నతనంలోనే పాల్పడ్డాడు. అర్జునునికి ప్రతీకగా తన పక్షంలో ధనుర్వేద్యుడు ఉండాలని దుర్యోధనుడు భావించాడు. యుద్ధ విద్య ప్రదర్శన సమయంలో ప్రవేశించిన కర్ణుణ్ణి అర్జునునికి ప్రతీకగా తనకు బలం చేకూర్చుకునే విధంగా కర్ణునికి అంగరాజ్యం ఇచ్చి అతడి మైత్రిని సంపాదించుకున్నాడు. ధర్మరాజుకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి సహించలేక తండ్రిని ఒప్పించి వారణావతారానికి పాండవులను పంపించి వారిని అక్కడే హతమార్చాలని పథకం వేశాడు. శకుని కుట్ర జరిపి పాండవుల్లో వారణావతంలో లక్క ఇంటి ఉంచి వారిని దహించి వేయాలని పథకం వేశాడు. కానీ విదురుని సహాయంతో వారు తప్పించుకున్నారు. ద్రౌపది స్వయంవర సమయంలో హాజరైన రాజులలో దుర్యోధనుడు ఒకడు. ద్రౌపది అర్జున్ని వరించినందుకు కోపించి ద్రుపదితో యుద్ధానికి దిగి భీమార్జునుల చేతిలో పరాజితుడై వెనుదిరిగాడు. ద్రుపదుని ఆశ్రయంలో ఉన్న పాండవుల మధ్య పొరపచ్చాలు సృష్టించి పాండవులను తుదిముట్టించాలని తలపెట్టి కర్ణుని సలహాతో వారిని తిరిగి హస్తినాకి రప్పించాడు. భీష్ముని సలహా కృష్ణుని ప్రోద్బలంతో రాజవిభజన జరిగింది. ఖాండవ ప్రస్థానాన్ని ఇంద్రప్రస్థానంగా మార్చుకొని కృష్ణుని సలహాలతో రాజ్య విస్తరణ చేసుకున్న పాండవుల వైభవాన్ని చూసి ఓర్వలేకపోయాడు. మేనమామ శకుని కుతంత్రంతో పాండవులను మాయాజూదంలో ఓడించి వారిని అవమానించాడు. ద్రౌపదిని నిండు సభలు పిలిపించి ఆమె వస్త్రాపహరణ ప్రయత్నించాడు. ధృతరాష్ట్రుడి నుండి పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి వరంగా పొందారు. ఆ రాజ్యాన్ని తిరిగి మాయాజూదంలో అపహరించి వారిని అరణ్యవాసానికి, తదుపరి అజ్ఞాతవాసానికి పంపి వారిని కష్టాలను గురి చేశాడు. మైత్రేయన్ హితవచనాలను ఆ లక్ష్యం చేసినందుకు భీముని చేతిలో తొడ పగులు కలదని అతడి శాపానికి గురయ్యాడు. దుర్యోధుని మరణం భీముని చేతిలో ఉన్నదన్న విషయం దానితో మరింత బలపడింది. సంజయుని ద్వారా కిమ్మురుని వధ వృత్తాంతం విని భీముని పరాక్రమాన్ని వెరచి అరణ్యవాస సమయంలో పాండవుల మీదకు దండయాత్రకు వెళ్లాలన్న ప్రయత్నాన్ని కొంతకాలం విరమించుకున్నాడు. పాండవులను పరిహసించి అవమానపరచాలన్న దురుద్దేశంతో వచ్చిన గాంధర్వరాజు చిత్రసేనుని చేతిలో సకుటుంబంగా బందీ అయ్యాడు.
తుదకు ధర్మరాజు సౌజన్యంతో భీముడి పరాక్రమంతో ఆ గంధర్వుని నుండి విడుదల పొందాడు. ధర్మరాజు సౌజన్యాన్ని కూడా అవమానంగా ఎంచి ఆత్మహత్యకు తలపెట్టాడు. కానీ రాక్షసుల సలహాను అనుసరించి ఆత్మహత్యను విరమించుకున్నాడు. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల్ని కనిపెట్టి వారిని తిరిగి అరణ్యవాసానికి పంపాలన్న దురుద్దేశంతో విరాట రాజ్యంపై దండెత్తి అర్జునుని చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశాడు. యుద్ధకాలంలో సంధికి వ్యతిరేకంగా వ్యవహరించిన యుద్ధానికి కాలు దువ్వాడు. దురహంకారంతో కృష్ణుని సహాయాన్ని వదులుకొని దైవబలాన్ని జారవిడుచుకున్నాడు. మాయోపాయంతో శల్యుని తన వైపు యుద్ధం చేసేలా చేసుకున్నాడు. తద్వారా కర్ణుని పరాజయానికి పరోక్షంగా కారణమయ్యాడు. పద్మవ్యూహంలో ఒంటరిగా చిక్కిన అభిమన్యుణ్ణి అధర్మ మరణానికి కారకుల్లో ఒకడైనాడు. యుద్ధాంతంలో మరణ భయంతో సరస్సులో జలస్తంభన చేసిన దుర్యోధనుడు భీముని చేతిలో నిస్సహాయంగా మరణించాడు. ఈ విధంగా కౌరవుల నాశనానికి దుర్యోధనుడే కారణమయ్యాడు. ప్రవృత్తి: శ్రీకృష్ణుడు రాయబారం కోసం హస్తినాకు వెళ్ళినప్పుడు దుర్యోధనుడు స్వయంగా తానే చెప్పుకున్న మాట అతడి ప్రకృతిని తెలియజేస్తుంది. జానామి ధర్మ నచమే ప్రవృత్తి, జానామి అధర్మ నచమే నివృత్తి. నాకు ధర్మం ఏమిటో తెలుసు, కానీ నాకు అది చేయాలనిపించదు. అధర్మం ఏమిటో కూడా తెలుసు, నాకు అదే చేయాలనిపిస్తుంది. వివాహం: దుర్యోధనుడు భానుమతిని వివాహం చేసుకున్నాడు. దుర్యోధనుడు పెళ్లి చేసుకున్న భానుమతి గురించి తెలుసుకున్నాం. భానుమతి: మహాభారతంలో భానుమతి దుర్యోధనుని భార్య. ఈమె కంబోజ రాజ్యానికి చెందిన రాజపుత్రిక. ఈమె తండ్రి ద్రోణాచార్యుని మిత్రుడు. ఈమె కాశీరాజు చిత్రాంగదుని కుమార్తె అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది. భానుమతి స్వయంవరం: అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకొని పాండవులు ఆమెను పెళ్లి చేసుకున్న తరువాత దుర్యోధనుడు చాలా రోజులు నిద్ర లేకుండా అసూయతో రగిలిపోయాడు. అప్పుడు అతని మామ శకుని ద్వారా కాశీరాజు చిత్రాంగదుడు తన కూతురు భానుమతికి స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాడని సమాచారం ఇచ్చి దుర్యోధన్ని ప్రోత్సహించాడు. దుర్యోధనుడు తన వెంట మిత్రులైన కర్ణుణ్ణి, అశ్వత్థామను కూడబెట్టుకుని స్వయంవరానికి వెళ్ళాడు. బల పరీక్ష లేని ఈ స్వయంవరంలో పాల్గొనడానికి అర్హత కేవలం ఒక రాజ్యానికి యువరాజు అయ్యుండడమే. భానుమతి సభలో పూలమాలతో అడుగుపెట్టి శిశుపాలుడు, జరాసంధుడు మొదలైన బలమైన రాజులను తొలగవైచి ఆమె కళ్ళు కర్ణునిపై పడ్డాయి. అది గమనించిన దుర్యోధనుడు వెంటనే ఆమెను ఎత్తుకొని సభా మధ్యంలో బలాత్కారం చేయబోయాడు. కాశీరాజు అడ్డుకొని తన కూతుర్ని అపహరించి తీసుకొని పొమ్మని సెలవిచ్చాడు. దుర్యోధనుడు ఆమెను ఎత్తుకొని హస్తినాకు చేరి వివాహం చేసుకున్నాడు. తన ముత్తాత భీష్ముడు కూడా కాశీరాజు పుత్రికలను తన సవితి తమ్ముళ్ళ కోసం ఇలాగే తీసుకొని వచ్చాడని తన చర్యను సమర్థించుకున్నాడు. భానుమతి సంతానం: భానుమతి దుర్యోధనులకు ఇరువురి సంతానం. కూతురు లక్ష్మణ, కొడుకు లక్ష్మణ కుమారుడు. మహాభారత యుద్ధంలో లక్ష్మణ కుమారుడు అభిమన్యుని చేతిలో మరణించాడు. కూతురు లక్ష్మణిని కృష్ణుని కుమారుడు సాంబుడు ఎత్తుకొని తీసుకువెళ్ళి వివాహం చేసుకున్నాడు. కౌరవుల్లో మరొకరు దుశ్శాసనుడు. దుశ్శాసనుడు గాంధార ధృతరాష్ట్రుల పుత్రుడు. దుర్యోధనుని నూరుగురు కౌరవ సోదరుల్లో ఒకడు. దుశ్శాసనుడు ద్రౌపదిని సభలో జుట్టు పట్టుకొని లాక్కు వచ్చి నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణానికి పూరుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు అభయహస్తంతో ద్రౌపది గౌరవం కాపాడాడు. శ్రీకృష్ణుడు మాయ వల్ల ద్రౌపది చీరను లాగి దుశ్శాసనుడు ఆ సభలో బాగా అలసిపోతాడు. దుశ్శాసనుడు జననం: ధృతరాష్ట్ర పత్ని అయిన గాంధారి గర్భం మామూలు కంటే చాలా కాలం అలాగే ఉంటుంది. ఒకవైపు తన భర్త సోదరుడైన పాండురాజు పత్ని కుంతీదేవికి అప్పుడే 2 సంతానం కలుగుతారు. ఆమె ఈర్ష్యతో తన గర్భాన్ని చేత్తో కొట్టుకుంటుంది. అప్పుడు ఆమె గర్భంలోంచి ఇంకా పూర్తిగా ఎదగని మాంసం ముద్ద బయటపడుతుంది. ఆమెకు భయం వేసి వ్యాసుడికి సహాయం కోరుతుంది. వ్యాసుడు అంతకు మునిపే ఆమెను 100 సంతానం కలిగేలా వరమిచ్చి ఉంటాడు. అందుకోసమని ఆ పిండాన్ని 100 భాగాలుగా విభజించి నేతి పాత్రలతో భద్రపరుస్తాడు. వాటిని అలాగే మూసివేసి నేలలో 1 సంవత్సరం పాటు భద్రపరుస్తాడు. 1 సంవత్సరం తర్వాత దుర్యోధనుడు ఒక కుండని చీల్చుకొని బయటికి వస్తాడు. దుశ్శాసనుడు బయటికి వస్తాడు.